హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాకరకాయ వెల్లుల్లి వేపుడు. మనలో చాలామంది కాకరకాయ తినరండి, ఎందుకంటే చేదుగా ఉంటుందని ఎవరో ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. చేసుకొని నేను చేసినట్టుగా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత బాగా వచ్చింది ఈ ఫ్రై. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా మనం 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రం చేసుకున్నాను. తీసుకొని ఈ విధంగా సర్కిల్లా కట్ చేసుకొని టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని శుభ్రంగా ముక్కలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా శుభ్రంగా ముక్కలన్నీ పట్టే విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రాసెస్ చూద్దాం పదండి. కళాయి పెట్టుకొని టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని శుభ్రంగా వేయించుకొని గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ 15 నిమిషాలు పక్కన పెట్టిన కాకరకాయలని శుభ్రంగా ఆయిల్ వేడెక్కగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు పోతుంది. అప్పుడు మనం ఆయిల్లో సలసల కాగే ఆయిల్లోని మనం ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలండి, అందుకే ఈ విధంగా చేస్తున్నాను నేను. వాటర్ అది లేకుండా నీట్గా ప్రెస్ చేసుకుంటే వాటర్ అంతా కింద దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మాత్రమే ఈ విధంగా మనం వేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం శుభ్రంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మూత మటుకు పెట్టుకోకండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఇందాక మసాలా మనం ఒకసారి వద్దాం. దాంట్లోకి 1/2 టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని 2 టీ స్పూన్ల కారం కూడా తీసుకుంటున్నాను. అందులోకి తీసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలు 10-15 ఉంటాయి, పొట్టు తీయకుండా వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇలా మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ కాకరకాయని పై పొట్టు కూడా తీయలేదండి, కాకరకాయ అలాగే ఉంది. చూసారా ఏ విధంగా మనకి ఫ్రై అయిందో నీట్గా. అయిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి మిశ్రమం ఏదైతే ఉందో, వెల్లుల్లి కాకరకాయ కాబట్టి వెల్లుల్లి మిశ్రమం అంటుందండి, శుభ్రంగా అందులో వేసుకొని బాగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పిల్లల నుండి పెద్దల వరకు తినొచ్చండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు తిన్నా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఆ టేస్ట్ ఎదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్లుల్లి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి.